నమస్కారం అందరికీ. అందరు బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ నాకు తెలిసిన ఒక మంచి డిఫరెన్స్ ఏంట్రా అని అంటే, మీ అందరికీ తెలుసు నేను ఆల్మోస్ట్ 6 years నుంచి న్యూజిలాండ్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. సో బిగ్గెస్ట్ డిఫరెన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ వన్ లైన్ ఆన్సర్ ఏందిరా అంటే, అక్కడ న్యూజిలాండ్లో సాటర్డే సండే వి వర్క్ ఫుల్ ఆన్. చుట్టి ఉండదు. చుట్టి అంటే ఇట్స్ బిజినెస్ కాబట్టి నో బ్రేక్. సో సాటర్డే సండే ఓపెన్ హోమ్స్ చేసుకోవడం, క్లయింట్స్ని కలవడం, వర్కింగ్ ఆన్ డీల్స్, ఇవే నడిచేది. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, సండే ఈజ్ చుట్టి అంటే పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకు కూడా ఒక చుట్టి కావాల్సిందే, వాళ్ళను కూడా డిస్టర్బ్ చేయొద్దు అనేది ఒక రోజు ఉంది, అదే సండే. ఒక చుట్టికి ఇంత ఖుషి అయిపోతున్నావారా అంటే ఎస్. ఎందుకు అంటే, నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ బిజీ ఉన్న టైమ్స్లో ఒక రెస్ట్ ఉండాలి అన్న ఒక డే దొరకకపోతుండే. అఫ్కోర్స్ ఇట్స్ మన బిజినెస్, మనం ఎప్పుడు పడితే అప్పుడు లీవ్ తీసుకోవచ్చు. లీవ్ అంటే చుట్టి తీసుకోవచ్చు. వర్క్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టే వర్క్ అయిపోయినట్టు. బట్ మనకి వర్క్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, లిస్టింగ్స్ ఇస్తారు కదా, సో వాళ్ళకి మనము రెస్పాండ్ కాకపోతే ఇట్స్ నాట్ ఫేర్. వీ హ్యావ్ టు రెస్పాండ్ కదా. సో రెస్పాండ్ ఆన్ ఫోన్స్ ఆర్ కాల్స్ ఆర్ పర్సనల్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయి కదా. సో వన్ లైన్స్ సాటర్డే సండే అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు వెండర్స్, ఏజెంట్ హ్యాస్ టు వర్క్. సమ్ టైమ్స్ మేము 3 ఓపెన్ హోమ్స్ 4 ఓపెన్ హోమ్స్ కూడా చేసేవాళ్ళం ఆన్ ఏ సండే ఒక్క ప్రాపర్టీకి. సో ఇక్కడ ఏంటంటే సండే ఈజ్ రిలాక్స్. సో యూ డూ ఓపెన్ హోమ్స్ వచ్చేసి సాటర్డే చేస్తాం. సాటర్డే చేసుకొని సండే ట్రై నాట్ టు డూ రియల్ ఎస్టేట్ అనేది ఉంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే, అది వెండర్స్ కూడా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. ఓకే, వీళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్. సో వీళ్ళకి సండే రోజు డిస్టర్బెన్స్ ఉండదు, సాటర్డే రోజు ఫుల్ పని చేయించుకుందాం అన్నట్టు ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ డిఫరెన్స్ నాకు తెలిసి. సో దట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనొచ్చు. యూ హ్యావ్ చాలా పనులు ఉంటాయి కదా. ఓన్లీ పని డబ్బులు సంపాదించడం, పని చేయడమే పని కాదు కదా, చాలా పనులు ఉంటాయి. సో ఇవన్నీ చేసుకోవడానికి ఒక రోజు పని కూడా. సో లేదంటే ఫ్యామిలీతో బయటకైనా సినిమాకి వెళ్ళాలన్నా, లేదంటే న్యూ సిటీ ఏదైనా ఎక్స్ప్లోర్ అవ్వాలన్నా, ట్రావెల్ చేయాలన్నా కూడా ఒక రోజు ఉంటుంది మనకి. ఈ డిఫరెన్స్ ఈజ్ రియలీ గుడ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.